రఘురాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. వైసీపీకి అదేమి అదేదో జాతక దోషమో లేకపోతే ఇదో కానీ లాయల్టీ బ్యాచ్ తక్కువ ఉంటారు, రివర్స్ బ్యాచ్ ఎక్కువ ఉంటుంటారు. ఎమ్మెల్సీలు అనేక మంది పార్టీ మారడం. అదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన ఒక్కళ్ళు మారలా ఎమ్మెల్సీలు. చివరిదాకా అట్లాగే పట్టు కూర్చున్నారు. వైసీపీని ఇబ్బంది పడినటువంటి బట్ ఇప్పటికే బోల్డ్ అంతమంది ఎమ్మెల్సీలు రూట్ మార్చుకున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఏకంగా ఎంపీలు. సరే అప్పుడు టీడీపీతో సంబంధించి రాజ్యసభ సభ్యులు వెళ్ళారు. అది కూడా చంద్రబాబుతో చెప్పి జాగ్రత్తగా వెళ్ళినటువంటిది. అది కూడా ఏమి ద్వేషంతో దూషణతో వెళ్ళింది కాదు. అదే ఇక్కడ వచ్చాడు లాయల్టీస్ కరువు. రఘురాజు ఆ మధ్యన పార్టీ మారడం, అదే చివరిలో తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించడం, సస్పెండ్ చేయటం, ఆయనకి అనర్హత వేటుకి ప్రిపేర్ చేయడం, దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళి అనర్హత వేటు వేసేస్తే దాన్ని కాదని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు మళ్ళీ పరిశీలించమని చెప్పేసి చెప్తే ఇప్పటికి కూడా మండలిలో వచ్చేటప్పటికి వైసీపీదే ఆధిపత్యం ఉంది. మండలి చైర్మన్ వైసీపీ మాట వింటున్నటువంటి పరిస్థితి. డిప్యూటీ చైర్పర్సన్ వచ్చేటప్పటికి బీజేపీలో చేరిపోయింది. చైర్మన్ మాత్రం ప్రస్తుతానికి ఇటు వైసీపీతోనే లాయల్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన మరొకసారి విచారణ చేపడుతున్నారు. ఏం చేస్తారు, ఏం తేలుస్తారో చూడాలి.